హే గైస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు సురేష్ ఆరా యూట్యూబ్ ఛానల్. గైస్, ఇప్పుడే మనకైతే బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది. ప్రోమో 2 అనమాట. ప్రోమో 1 చూశాను, చాలా బాగుంది. ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది. కానీ ప్రోమో 2 మాత్రం విశ్వరూపమే. అసలు కేక. నబీల్ ఫస్ట్ టైం సీరియస్ అయినాడు. వావ్, సూపర్ ఉంది గైస్. ఒక క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో ఫస్ట్ మణికంఠ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 వీక్లో చాలా ఫేమస్ అయిన అయితే మణికంఠ. ప్రజెంట్ అయితే హాట్ టాపిక్ అయిపోయాడు. ఈరోజు అయితే బిగ్గెస్ట్ ఎపిసోడ్ గైస్. నేను నిన్న టాక్స్ ప్రకారం అయితే యశ్వినికి ఇది చాలా నెగిటివ్ ఎపిసోడ్ అంట. సో ఈరోజు దుమ్ము దులిపిచి పెట్టింది యశ్విని. సో ఈమె వల్లనే బిగ్ బాస్ మళ్ళీ రేజ్ అవుతుంది, గుర్తుపెట్టుకొని. ఈమె వల్ల, మణికంఠ వల్ల, అన్ఫేర్ ఎలిమినేషన్ మన భాషాబాయి వల్ల అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది కదా. ఎలిమినేషన్ కావద్దని కోరుకున్నారు అందరూ. సో ఈ 3 టాపిక్స్ చాలా బాగా రన్ అవ్వడం వల్ల ఇంక ఇప్పుడే స్టార్ట్ రేజ్ అవుతుంది. సో చిన్న మొగ్గలా ఉంది, చెట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మనం ప్రోమోలో చూసుకుంటే మాత్రం మణికంఠ వర్సెస్ యష్మి జరుగుతుంది గైస్. అసలు బీభత్సమైన కాంపిటీషన్ అనుకో. ఫస్ట్ ఏమన్నమాట, ఐ మీన్ మ్యాడ్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. అందరు తెలిసిందే, మన శోభా శెట్టి ఎలానో అంతకన్నా ట్రిపుల్ అనమాట. సో యష్మి ఇన్ని రోజులకి ఇప్పుడు మణికంఠకి పడింది. మణికంఠ ప్లానింగ్ మాత్రం అదర్స్ ఉంది. ఫస్ట్ వీక్లోనే వచ్చేసి విష్ణుప్రియని ఫ్రెండ్షిప్ చేసి ఆమెని నామినేట్ చేసేసాడు. తర్వాత ఆదిత్య ఓం అన్నని తీసుకొచ్చి 1 వీక్ ఫ్రెండ్షిప్ చేసి ఆ అన్నని కూడా నామినేషన్ తీసుకొచ్చాడు. ఈ వీక్ కూడా అంత సేమ్ జరిగింది గ్యాస్. యష్మికి ఫ్రెండ్షిప్ చేసాడు పోయిన వారం. మంచిగా ఆమెతో మంచిగా తిరిగి స్పెండ్ చేసాడు టైము. ఎక్కడ వీక్నెస్ ఉంది, ఎక్కడ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి చాలా బాగా ఆడి, ఇది గేమ్ కదా, ఇది గేమ్ ప్లాన్ అనమాట. చాలా బాగా ఆడి వచ్చి యష్మిని నామినేట్ చేశాడు. ఈ ఫస్ట్ ప్రోమోలో చూశాను ఇది నేను. సో ఇప్పుడు సెకండ్ ప్రోమో గురించి మాట్లాడతాను. ఫస్ట్ ప్రోమో గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇతను గేమ్ ప్లానింగ్ మాత్రం అదురుస్తుంది గైస్, సూపర్ అనిపించింది. అండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఇంకా వేరే వాళ్ళు ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ నా మైండ్లో నడుస్తున్న టాపిక్స్ అయితే శేఖర్, పృథ్వీరాజ్ అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి మణికంఠ. శేఖర్ భాష వెళ్ళిపోయాడు. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాడు ఏంటంటే అందరూ అంటున్నారు, నేను ఇంటర్వ్యూలో చూశాను గైస్. నేను శేఖర్ భాష ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది నాకు ఎదురుగా, 2 minutes వీడియోనో 1.5 minute. హౌస్ మేట్స్ ఏ తప్పు లేదు. సో ఈ వీక్ అయినా నెక్స్ట్ వీక్ అయినా వెళ్తుండే నేను ఎట్లయినా. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఉందంట, అతనికి ప్రోటీన్ పౌడర్ ఇవ్వట్లేదంట, ఫుడ్ విషయంలో కూడా ఇబ్బంది అవుతుందంట శేఖర్ భాషకి. సో దానివల్ల అది ఎట్లయినా వెళ్ళిపోయేవాడు బిగ్ బాస్లోంచి. ఏమంటున్నాడు అంటే ఇంటర్వ్యూలో, నా కంటెంట్ ఎక్కువ చూపేయలేదు టీవీలో అని చెప్పేసి అన్నాడు. సో నేను అది చూశాను. సో నాకు తెలిసి అయితే ఇదంతా బిగ్ బాస్ గేమ్ ప్లే అయితే కాదు. సో శేఖర్ భాషనే కావాలని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు బిగ్ బాస్ నుండి. వాళ్ళ కొడుకుడు పుట్టాడు కదా. సో అతనికి అక్కడి నుంచి ఆగట్లే అనమాట. ప్లస్ ఫుడ్ లేదు. సో అతను ప్రోటీన్ షేక్స్ లేదు, ప్రోటీన్ పౌడర్ తీసేసుకున్నారు. సో ఎవ్రీథింగ్ కలిసి రాలన్నమాట. చాలా దారుణంగా అనిపించేసింది ఆయనకి. ఉండాలనే లేదు అసలు. సో అది పక్క పెట్టేసేయండి. ప్రోమో దగ్గరికి వచ్చేద్దాం. ఓకే వెళ్తే ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో చాలా షార్ట్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి గైస్. ఎట్లయినా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో మాత్రం. అండ్ వచ్చేసి మణికంఠ విషయం మాట్లాడుతున్నాం కదా మనం. సో వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. సో నా టాపిక్స్ అనమాట, వీళ్ళు సోనియా, శేఖర్, పృథ్వీరాజు. నా ప్రజెంట్ హాట్ టాపిక్స్, ప్రజెంట్ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ హాట్ టాపిక్స్ అంటే సోనియా. యష్మి అంటే చాలా తక్కువ. యష్మి ఎక్కువనే కదా. యష్మి ఎక్కువ, అందరికన్నా ఎక్కువ యష్మి. శోభా శెట్టి టైప్ అనమాట. అందరూ ఎలిమినేట్ ఆమెను ఎలిమినేట్ అవ్వాలనే కోరుకుంటున్నారు యష్మిని. సో ఆమె ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందో తెలియదు మనకైతే. లాస్ట్ వరకు ఉంచుతాడు బిగ్ బాస్ మాత్రం. ఇలాంటి కంటెస్టెంట్స్కే కావాలి బిగ్ బాస్కి. సో వాళ్ళు ఎలాగైనా కాపాడతాడు. ఏదో గేమ్ ప్లాన్ వేసో, ఏదో కొత్త లేడీకి సంబంధించిన గేమ్స్ పెట్టో, దాంట్లో అబ్బాయిల్ని పెట్టి వాళ్ళే చీఫ్ అయ్యేటట్టు సంథింగ్ ఏదో. ఇక క్లాన్స్ అయితే కొత్త క్లాన్స్ ఫామ్ అయ్యామన్న సండే రోజు మనం చూసాం కదా కొత్త క్లాన్స్ అందరినీ. అండ్ సెకండ్ ప్రోమోలో చూసుకుంటే గైస్, యశ్విని వర్సెస్ సోనియా అనమాట. సూపర్బ్ కన్వర్జేషన్ జరిగింది, చాలా హాట్ టాపిక్ లాగా. సో నాకు చాలా అనిపించింది. ఇందులో నా సపోర్ట్ ఎవరికంటే యష్మి గైస్. కరెక్ట్ మాట్లాడింది, ఫేస్ టు ఫేస్ చెప్పింది. యష్మిని స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక మాట అనేసింది సోనియాని. నువ్వు నా క్లాన్లో ఉన్నప్పుడు క్లాన్ వర్క్స్ కానీ క్లాన్లో చేయాల్సిన పనులు కానీ అంత ఫోకస్ చేయలేదు. ఏది నువ్వు నిఖిల్ మీద, పృథ్వీరాజ్ మీద ఫోకస్ చేసినంత ఫోకస్ నా క్లాన్లో ఉన్నప్పుడు నువ్వేం చేయలేదని చెప్పేసి ముఖం పట్టుకొని అనింది. బయట మొత్తం నడుస్తుంది అదే టాపిక్. ఇప్పుడు మీకు తెలుసుగా సోనియా అని చెప్పేసి, సోనియా. సో ఆమె ఏం చేయట్లేదు అనమాట. ఫస్ట్లో మంచిగా ఉండే, ఫస్ట్ 1 week నా ఫేవరెట్ అనుకున్నా. ఇంట్లో వాళ్ళందరూ చెప్పిన సోనియా బాగా ఆడుతుంది అది అనుకున్నా. లాస్ట్కి వచ్చి ఏం లేదు. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం ఆమె సైలెంట్ కూర్చుంది, ఒక సైడ్కి వెళ్ళిపోయి కూర్చుంది. ఎప్పుడు జరిగింది తెలుసా ఇది? విష్ణుప్రియతోని కంపారిజన్ జరిగినప్పుడు విష్ణుప్రియ సంథింగ్ అడల్ట్ కామెడీ అని చెప్పింది కదా. ఆ రోజు జరిగిన ఇష్యూ వల్ల మొత్తం పడిపోయింది. అసలు నేను ఇందాక వీడియో చూసాను, నేను లైవ్ అనుకుంటా, లైవ్లో వచ్చింది. పృథ్వీరాజు
ఐ మీన్ లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ మీద ఇట్లా కొడుతుంది అనమాట. ఉత్తనే వేరే మాట్లాడుకుంటున్నారు. సో యశ్విని వచ్చేసి పక్కకుంది. అశ్విని ఒకటి ఇక్కడ మాట్లాడాలి గైస్, చాలా ఇంపార్టెంట్. సోనియాకి యశ్వినికి చాలా డిఫరెన్స్ ఉంది. అందరూ యశ్విని చెడ్డ బ్యాడ్ గర్ల్, మ్యాడ్ ఆఫ్ ద గర్ల్ ఇన్ ద సీజన్ అని చెప్పి అంటున్నారు. సో అన్ని పక్క పెట్టేస్తే వీళ్ళిద్దరు కంపారిజన్లో సోనియానే బెస్ట్. ఐ మీన్ సోనియా అన్న యశ్వినియే బెస్ట్ గైస్. ఎందుకు చెప్పనా, ఏమైనా అబ్బాయిని అడ్డం పెట్టుకొని ఆడదు గేమ్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడుతుంది. ఏదైతే ఏంది మనకు కావాల్సింది అదే కదా, స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా బాగా ఆడుతుంది అనమాట. సోనీ వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడట్లేదు, మొత్తం బాయ్స్ అడ్డం పెట్టుకొని ఎమోషనల్గా వాళ్ళ లవ్ ట్రాకింగ్ నడపడం కానీ ఏదో సంథింగ్, లవ్ ట్రాకింగ్ అని ఓపెన్ చెప్పట్లేదు, మళ్ళీ ఏదో సంథింగ్ నడపాలి చేయాలని చెప్పేసి చేస్తుంది. ఓటింగ్స్ పడతాయి, కొండలు ఉండొచ్చు అని చెప్పేసి అదొక నడిచింది. ఇంకోటి ఏంటంటే పేరు ప్రేరణ, యా రష్మిక ఫ్రెండ్ అని చెప్పింది కదా. సో రష్మిక ఫ్రెండ్ ప్రేరణ ఇన్నోసెంట్, నన్ను అడిగితే చాలా ఇన్నోసెంట్ అప్పుడప్పుడు, కానీ అప్పుడప్పుడు బీపీ రేజ్ అవుతుంది అనమాట ఆమెకి. ఎవరికైనా అంత అనిపిస్తుంది. ఒక 10 మందిని తీసుకెళ్ళి వింత వింతగా ఆ క్యారెక్టర్స్ని తీసుకెళ్ళి అలా లోపల ఎత్తేస్తే ఎవడైనా కోప్పడతాడు, అది కామన్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడున్న ప్రోమో టూలో చూసిన విధానం అయితే నబీల్కి ప్రేరణకి పడింది క్లాష్. సో నబీల్ వచ్చేసి ఫుల్ సీరియస్ అయ్యాడు ప్రేరణ మీద. నేను చూసా ఇప్పుడే, అంటే ఫస్ట్ ప్రేరణ గట్టి ముత్తుకుంటుంది, అంటే అప్పుడు చెప్పాను కదా బీపీ రేజ్ అవుతుందని చెప్పేసి. సడన్గా రప్పని లేచింది, కోపం వచ్చింది. నేను ఇంతకంట గట్టి మొత్తుకుంటేనే గట్టిగా వాయిస్ రేజ్ చేస్తేనే కన్వర్జేషన్ గెలుస్తాము, ఐ మీన్ టాపిక్ విన్ అవుతాము అంటే కంపల్సరీ ఇంతకన్నా ఎక్కువ గట్టిగా వాయిస్ రేజ్ చేస్తా అని చెప్పేసి గట్టిగా అన్నాడు అనమాట, చాలా గట్టిగా బేస్ వాయిస్. సో నాకు చాలా నచ్చింది. అందరు విశ్వరూపం డే బై డే. ఫస్ట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు బిగ్ బాస్ మీదనే, ఎందుకంటే కంటెస్టెంట్స్ అందరు కొత్త. లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ రైతు బిడ్డ, అమర్ వచ్చేసి లేపిండు, శోభా శెట్టి లేపింది, శివాజీ అన్న యావరు హిందీ పర్సన్ తెలుగులో మాట్లాడు. సో చాలా బాగా అనిపించింది అదంతా. కానీ ఈ సీజన్ చాలా బోర్ కొడుతుంది అనుకుంటా ఇదే, బట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గాయస్. అందరు ట్రూ కలర్స్ బయటకు వస్తున్నాయి కొంచెం 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 కొంచెం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీక్ అయితే సూపర్ క్రేజీ ట్విస్ట్లన్నీ టర్న్స్ జరుగుతున్నాయి. శేఖర్ భాష వెళ్ళిపోవడం కానీ, వీళ్ళిద్దరు క్లాషెస్ జరగడం, ఇక స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్గా ఫిక్స్ గైస్, బిగ్ బాస్ అయితే అఫీషియల్లీ స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది, మీకు ఎప్పుడో స్టార్ట్ అయింది చాలామందికి. సో నాలాంటి వాళ్ళకైతే రివ్యూవర్స్కి అంత ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందరూ పృథ్వీరాజ్ కూడా ఈరోజు సీరియస్ అయ్యాడు ప్రోమో 2లో. సో నిఖిల్ వచ్చేసి ఒక క్లాన్, అభయ్ ఒక క్లాను. సో వీళ్ళ ఏం కామెడీ జరుగుతుందంటే ఇంట్రెస్టింగ్ టాపిక్, క్లాన్స్లో ఉన్న పర్సన్సే వాళ్ళే వేసుకుంటున్నారు అనమాట నామినేషన్స్లో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా పెద్ద గొడవలు జరుగుతాయి ఇప్పుడు ఇక. సో వీళ్ళిద్దరు రేపు నాడు ఈ 2 టీమ్స్ 2 క్లాన్స్ రేపు పొద్దుగాల ఏమైనా పడ్డది అనుకోండి, రేపు పొద్దుగాల ఏమైనా టీం వర్క్స్ కానీ ఏమైనా జరగాలనుకున్నా కానీ ఏం జరగదు గ్యాస్ అంత ఈజీగా. చాలా కుళ్ళు కుతంత్రాలు విరిగిపోతాయి, చాలా పగలు పెట్టేసుకుంటారనమాట. నాకైతే శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే నచ్చలేదు గాయస్, కంపల్సరీ నచ్చలేదు. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. శేఖర్ భాష వెళ్ళిపోవడం మంచిదేనా, లేకపోతే దీనికి కారణం వచ్చేసి ఎలిమినేషన్ కారణం వచ్చేసి బిగ్ బాసా, లేదా శేఖర్ భాష అనేది కావాలని వెళ్ళాడా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద కమెంట్ చేయండి గైస్. నాకైతే నచ్చలేదు. ఇంకొన్ని రోజులు ఉంటే తెలిసే శేఖర్ భాష టాలెంట్ ఏంది, అది ఎంత యాక్టివ్ చేయగలడని చెప్పేసి. సో వెయిట్ చేసేయండి గైస్. నేను ఇండియాలోకి నేను కూడా బ్యాక్ వచ్చేసాను, డైలీ అప్డేట్స్ పెడతాను. డైలీ బిగ్ బాస్ అంటే డైలీ అంటే కాంట్రవర్సీస్ అయినప్పుడు కంపల్సరీ పెడతాను గైస్. ఇట్లాంటి గొడవలు అయినప్పుడు, బిగ్ బాస్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించి ఇట్లా. సో కమెంట్ చేయండి గైస్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టాటా బై గైస్, దిస్ ఇస్ సురేష్.